హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఫారిన్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే మనకు గుర్తుకొచ్చే అతి తక్కువ కంట్రీస్లో జార్జియా కానీ కిర్గిస్తాన్ కానీ ఒకటి. ముఖ్యంగా ఈరోజు మనం కిర్గిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU పెట్టింది పేరు మెడికల్ సర్వీసెస్కి, మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇక డౌన్ టు ఇండియా ఇక్కడికి వస్తే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఇప్పుడు కళ్ళు మూసుకొని పిల్లల్ని ఎవరిని అడిగినా చెప్పే పేరు ఏంటయ్యా అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. గత 20 ఏళ్ళుగా మారి మోగిస్తుంది. 5,000కు పైగా స్టూడెంట్స్ కెరియర్ని సెట్ చేసిన ఘనత. సో డైరెక్టర్ MD గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోస్లో. హలో సార్, డాక్టర్ BSS ప్రసాద్ గారు. అండ్ ఎప్పుడైనా కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన పర్సన్ని ఈజీగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రిలేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఆబ్వియస్గా మేము అడుగుతాం కాబట్టి వారి దగ్గర నుంచి సమాధానం వస్తే ఒక సాంతన కలుగుతుంది. సో అక్కడి పీడియాట్రిక్ MD గారు అండ్ తక్మినా గారు మనతో పాటు ఉన్నారు. సో హలో మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు అందరూ మైండ్లో టక్కున గుర్తుకొచ్చేస్తుందండి, బికాజ్ మీరు చేసిన సేవ అలాంటిది. సో కిర్గిస్తాన్కి సంబంధించి IMU గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఏం చెప్తారు? సో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU. సో నాకు బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్, కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి బిష్కెక్. ఆ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. ఇది వచ్చేసి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ది. సో దాదాపుగా ఒక 30 years అక్కడ పాలిటిక్స్లో ఉండి ప్రైమ్ మినిస్టర్గా, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా సేవలు అందించి కిర్గిస్తాన్కు సేవలు అందించిన ప్రైమ్ మినిస్టర్ అతనిది ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU ఇది. సో ఆ లెవెల్లో 30 yearsగా ఇన్ని సేవలు మన కిర్గిస్తాన్కు అందించిన వ్యక్తి యొక్క యూనివర్సిటీ అంటే మనం ప్రత్యేకించి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది అల్లాటప్ప చిన్న యూనివర్సిటీస్ అయితే ఆ లెవెల్లో ఉండవు. అంత పెద్ద మనిషి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ కిర్గిస్తాన్లో ఉన్న ఎడ్యుకేషన్కు ఎలా మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఒక మోటోతోటి ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాంట్లో ఆ కంట్రీ తోటి పట్టేని కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే సో దట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడం వల్ల, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఇటు కిర్గిస్తాన్ కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ షేన్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆయన ఏ విధంగానైతే అనుకున్నాడో అంతకన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ చూపెడుతున్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడము. సో అందులో మేము ఏ కంట్రీ చూస్ చేసుకున్నా ఆ కంట్రీలో ది బెస్ట్ యూనివర్సిటీస్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఏదో చిన్న చిన్న యూనివర్సిటీస్, అల్లాటప్ప యూనివర్సిటీస్, వాటికి హాస్పిటల్స్ లేని యూనివర్సిటీస్ కావచ్చు, హాస్టల్స్ లేని యూనివర్సిటీస్ కావచ్చు. సో చిన్న యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత పిల్లలు డిసప్పాయింట్ అయిపోయి ఇంత చిన్న యూనివర్సిటీకి మేము వచ్చినాం, ఇక్కడ అసలు ఫెసిలిటీస్ లేవు అన్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఎట్టి పరిస్థితులు లేకుండా యూనివర్సిటీకి ఎంటర్ అవ్వగానే ఒక ఫీల్ వస్తుంది, అరే ఇది బాగుంది, మేము చూస్ చేసుకున్న కన్సల్టెన్సీ కావచ్చు, మేము చూస్ చేసుకున్న కంట్రీ యూనివర్సిటీ కూడా మేము అనుకున్న దానికంటే ది నెక్స్ట్ లెవెల్లో ఉన్నదని మా స్టూడెంట్స్ ప్రతిసారి అంటుంటారు. సో మేము అలా చూస్ చేసుకోవడమే ఆ విధంగా ఉంటుంది. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అండ్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ కావచ్చు. ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త తీసుకొని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గత 20 సంవత్సరాలుగా మంచి కంట్రీస్ని, మంచి యూనివర్సిటీస్ని చూస్ చేసుకుంటున్నది కాబట్టి ఈ విధంగా స్టాండ్ అయ్యి మీ ముందు ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా మీ ముందు నేను కూర్చోగలిగాను. సో వాటన్నిటికి కూడా మాకు సహకరించిన 20 సంవత్సరాలకు సంబంధించిన యానివర్సరీ మేము 19th June మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి అందరికీ సహకరించిన స్టూడెంట్స్ కావచ్చు, మమ్మల్ని నమ్మి ఎన్రోల్మెంట్ తీసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మా స్టాఫ్ అందరికి కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కన్సిస్టెంట్గా ఈ సర్వీసెస్లో 20 సంవత్సరాలుగా రాణించడము, ఆ సర్వీసెస్ని అదే మోటోతోటి అదే ఎంతూజియాజం తోటి కంటిన్యూ చేయడం అనేది అది మాకు కూడా హ్యాపీనెస్ ఇస్తున్నది. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని అంటే ప్రతి కంట్రీని, ఏ కంట్రీని ప్రమోట్ చేసినా, ఏ యూనివర్సిటీని ప్రమోట్ చేసినా, దేన్ని తీసుకున్నాను అక్కడున్న ఫ్యాకల్టీని కావచ్చు, డీన్ని కావచ్చు, రెక్టర్ని కావచ్చు, వైస్ రెక్టర్ని కావచ్చు చాలా సంవత్సరాలుగా ఇంట్రొడ్యూస్ చేయడము, వాళ్ళ మాటల్లో వాళ్ళ యూనివర్సిటీ గురించి, వాళ్ళ మాటల్లో వాళ్ళ కంట్రీ గురించి చెప్తే ఇంకా బెటర్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్ కానీ రీచ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో మేము పీరియాడికల్గా అక్కడ నుంచి వాళ్ళని ఇన్వైట్ చేయడము, మన ఇన్విటేషన్ మన నుంచి వాళ్ళు మన దగ్గరికి రావడము, మన స్టూడెంట్స్ కోసం వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తక్మినా గారు మన దగ్గరికి రావడము, వాళ్ళ యూనివర్సిటీ గురించి, వాళ్ళ కంట్రీ గురించి మీరు నాకంటే బెటర్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇంకా బెటర్ నా ఉద్దేశం. ఇట్స్ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ రైట్ నౌ ఇన్ ఇండియా. హౌ ఆర్ యూ ఫీలింగ్? Thank you so much. Did you like India? Yes, this is my first time in India. I like it, your country. Really. What did you like about India? Did you taste any food over here? Yes, sure. Almost all
food, all type of food I already tried, so I like it a lot. You find little spicy over no, here? no, No? for me it's very It's good. nice. Yes. Okay, Not so spicy. how do you think IMU stands special than any other university out there? We have a lot of privileges. First of all, IMU is one of the big universities in Central Asia. So this is the biggest university in Kyrgyzstan. The location of university in the heart of our capital is Bishkek. In our university, we have the biggest campus. So in campus, we have everything to a comfortable study and living for our Indian all students. So in our campus, we have hostel, we have hospitals, we have morphology labs, we have pharmacy, pharmacology labs, we have everything. So also we have courts. Also, I know how you are like cricket. So cricket also we have a place. This is only about campus. Yes. So I can also say some few words about our study. Yes, we have a LMS system. This is a learning management system in which we are controlling everything. Controlling everything in what sense? It means in that system we can see the all information of the student. So okay. this is also good for the parents of our students. So To overview. yes, they can easily to see the attendance of students, the marks of the students. So in this system also will show all your information. So all the comments you can check in LMS and everything. మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది కదండి, బికాస్ ఒక పేరెంట్, ఒక తల్లి, ఒక తండ్రియో, ఒక స్టూడెంట్, ఒక కొడుకునో ఒక కూతురునో పంపిస్తుంది. 1000 మందిని గ్యాదర్ చేసి మీరు పంపించాలంటే చాలా ప్రెషర్ ఉండాలి. సో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూస్గా మీరు రన్ చేస్తున్నారంటే మీరు చూసే ఆ ఫండమెంటల్స్ ఏంటండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి ఇండియాలో కాంపిటీషన్లో వాళ్ళకి ఆ కాంపిటీషన్లో సీట్, ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ దొరకని టైంలో ఎట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ కోటా 1 to 1.5 crore పెట్టి చదవలేని పక్షంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాక్సిమం ఒక 15 lakhs నుంచి 25 lakhs టోటల్ బడ్జెట్ పెట్టే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ మన ఇండియా నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్తున్నప్పుడు ఫస్ట్ గమనించాల్సిన 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ. ఈ 2 విషయాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ 2 ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా నుంచి వెళ్తున్నాం. సో ఇండియాకి వచ్చేసి ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే 2021 November 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ ఇవ్వడము, దానిలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో FMGL రెగ్యులేషన్స్ ఇవ్వడము, అందులో 4A 4B అనేది అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడము. అంటే 4A లోపల అగైన్ 1 2 3 4 54 months ఆఫ్ డ్యూరేషన్ ఉండాలి, ఖచ్చితంగా 1 year ఇంటర్న్షిప్ ఉండాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి, తర్వాత షెడ్యూల్ 1 లో మన ఇండియాలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉండాలి. తర్వాత 4B వచ్చేసి మనకు అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ క్రెడెన్షియల్స్ రికార్డ్ కావాలి. అక్కడి స్టూడెంట్స్ కి సమానంగా అక్కడ ప్రాక్టీస్ చేయడానికి మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆ కంట్రీలో ఉన్న పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి ఆ కంట్రీ అనుమతిస్తే అప్పుడు ఇండియాలో FMG రాసుకోవడానికి కానీ, ఇప్పుడున్న FMG కానీ, లేకపోతే ఫ్యూచర్ లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉన్నది. అంటే ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోతున్నది. ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, ఫ్రీ సీట్ వచ్చిన, మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలో 1 to 1.5 crore పెట్టి చదివిన, సోకాల్డ్ మేము చెప్పిన కంట్రీస్ లో మేము చెప్పిన యూనివర్సిటీలో చదివిన అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద డే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి అందులో పాస్ అయితే ప్రాక్టీస్, పాస్ అయితే పీజీ. సో అందరు ఒకటే కాబట్టి సో ఇండియా రూల్స్ ఇది పెట్టకన్నా ముందు ఏ కంట్రీకి పోయినా, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ చదివినా, ఇంటర్న్షిప్ ఉన్నా లేకున్నా ఏ విషయంలో కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు స్టాండర్డ్స్ అన్ని కూడా ఒక మార్క్ పెట్టారు. సో ఈ విధంగా ఉంటే మీరు వెళ్ళాలి, చదువుకోవాలి, అటువంటిప్పుడే ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా స్టూడెంట్ పాటించాలి. ఎట్ ద సేమ్ టైం నేను కానీ నాలాంటి వాళ్ళు ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో ఆ కంట్రీని కానీ యూనివర్సిటీని కానీ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో అవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని చూసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇది అనేది ఇంపార్టెంట్. సో వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ పాయింట్ మనకు మేజర్గా ఏంటంటే మనకు వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అది చాలా ఇంపార్టెంట్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరికి తెలిసిందే. WHO అనే ఇంపార్టెన్స్ మన కోవిడ్ టైంలో అందరికి తెలిసిపోయింది. WHO సూచనలు ఎప్పటికీ పాటించే వాళ్ళం. సో దాని యొక్క ఇంపార్టెన్స్ వరల్డ్ వైడ్ తెలిసిపోయింది. WHO ఏదైనా గైడెన్స్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళం.
సో WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే టోటల్ వరల్డ్ లో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ ని మొత్తం కంట్రోల్ చేసేది WHO. అది గుర్తించిన ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ wdoms.org, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీన్ని ఈ wdoms.org అనే వెబ్సైట్ లోకి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు, ఇది కూడా ఇంపార్టెంట్ కదా, ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో దీనికి వచ్చేసి WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ ఫేమర్, ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన దగ్గర నుంచి, తర్వాత WFME, ఈ రెండు సంస్థలు వచ్చేసి వరల్డ్ లో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ ని రెగ్యులేట్ చేస్తాయి. ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆల్ ద కంట్రీస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి గ్యాదర్ చేస్తారు. సో ఈ wdoms.org దీని గురించి ఎందుకంత క్లియర్ గా చెప్తున్నా అంటే, అందులో ఇన్ఫర్మేషన్ మనం ట్రస్టెడ్ అని ఫస్ట్ నమ్మాలి. అది కరెక్టా కాదా ఆ వెబ్సైట్, ఎందుకంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ పడితే వాళ్ళు ఎట్లా పడితే ఇట్లా ఇచ్చుకోవచ్చు, నాది బెస్ట్ అని, ఈ కంట్రీ బెస్ట్ అని. కానీ అది కాదు. ప్రొఫెషనల్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నదో దాన్ని మాత్రమే నమ్మాలి. సో అందులో మీకు ఆ వెబ్సైట్ ను దాన్ని స్పాన్సర్ చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఆ వెబ్సైట్ ని ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి కదా. దాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, ఫేమస్ రెగ్యులేటరీ బాడీస్ వచ్చేసి ECFMG USA దాన్ని స్పాన్సర్ చేస్తున్నది. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా స్పాన్సర్ చేస్తున్నది. ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ దాన్ని స్పాన్సర్ చేస్తున్నది. డానిష్ పేషెంట్ అథారిటీ. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్, ప్రొఫెషనల్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పాన్సర్ చేస్తున్నది. కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్, అది తప్పించి ఇంకో వేరే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ వేరే కాడ దొరికే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అందులో మన ఇన్ఫర్మేషన్ ఎలా క్రాస్ చెక్. ఇప్పుడు సపోజ్ మనం కిర్గిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. కిర్గిస్తాన్ అంటే అందులో ప్రతి కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీలో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడి ఉంటుంది. సో కిర్గిస్తాన్ ఆప్షన్ చూస్ చేసుకుని, ఈవెన్ ఇండియా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, US ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం అన్ని కంట్రీస్ లో ఉన్న అన్ని యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారం మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అందులో ఉంటుంది. సో మనం కిర్గిస్తాన్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కిర్గిస్తాన్ మనం చూస్ చేసుకున్నప్పుడు అందులో కిర్గిస్తాన్ లో 31 యూనివర్సిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు 31 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 31 యూనివర్సిటీస్ లో మీరు 9 యూనివర్సిటీస్ కి మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అది ఎలా తెలుసుకోవాలి? ఈ 9 యూనివర్సిటీస్ ఏమున్నాయి ఎలా తెలుసుకోవాలంటే మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ ట్రస్టెడా కాదా చూస్ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ వర్కౌట్ చేసుకోవాలి కంపల్సరీ. అంత దూరం పంపించినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అది వ్యాలిడ్ కాదు అని చెప్పినప్పుడు వీళ్ళు విలువైన డబ్బు కానీ విలువైన టైం కానీ నష్టపోవాల్సి వస్తుంది. సో అందుకని ఇది ఖచ్చితంగా ఇది నేను చెప్పిన వెబ్సైట్ ట్రస్టెడా కాదా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ట్రస్టెడా కాదా అని కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నేను కాదని చెప్పట్లేదు. సో అందులో కిర్గిస్తాన్ లో 31 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 31 యూనివర్సిటీస్ లో 9 యూనివర్సిటీస్ కి మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ చదువుకోవచ్చు అని చెప్పి అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చింది. అంటే ఏదైతే అది ఎలా అంటే ఇది కోఆర్డినేట్ చేసింది. అంటే మన NMC ఇచ్చిన గెజెట్ ప్రకారము ఈ 9 యూనివర్సిటీస్ లో చదవడం వల్ల యాజ్ ఇట్ ఈస్ గా మన ఇండియాలో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 4.5 years, 4A1 డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 54 months అంటే 4.5 years, 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే కాలేజ్ లో. సో కిర్గిస్తాన్ లో ఇప్పుడు నేను చెప్పిన 9 యూనివర్సిటీస్ లో ఉన్నది. సో 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, 4A4 వచ్చేసి మనకు షెడ్యూల్ 1 లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉండాలని, 4B వచ్చేసి అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ కావాలని, తర్వాత అక్కడ పౌరులకు ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ కు ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తున్నారో అలా కిర్గిస్తాన్ లో అనుమతించే యూనివర్సిటీస్ 9 యూనివర్సిటీస్ ఉన్నాయని అందులో మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు సపోజ్ మేము ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం. దాని మీద కిర్గిస్తాన్ లో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ వస్తాయి. ప్రోగ్రామ్ అంటే కరిక్యులం డీటెయిల్స్ వస్తాయి. సో ఆ కరిక్యులం డీటెయిల్స్ లో మీకు స్పష్టంగా మెన్షన్ చేసి ఉంటుంది. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్ అని, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ద కరిక్యులం ఇస్ డిజైన్డ్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఫర్ క్లినికల్స్. ఇండియన్ స్టూడెంట్స్ ఇది మెన్షన్ చేసుకోవాలి. ఒక WHO గుర్తించిన ఒక అఫీషియల్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవచ్చు అని చెప్పి అందులో మెన్షన్ చేశారు అంటే అది NMC తోటి ఆల్రెడీ కోఆర్డినేషన్ లో ఉన్నది ఆ యూనివర్సిటీ. NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, గెజెట్ ని November 18, 2021 ఏదైతే గెజెట్ నో అది ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఆ వరల్డ్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఈ కరిక్యులం అని చెప్పి ఉన్నది. అంటే ఆ విధంగా 5.5 years ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్, 5.5 years ఇంగ్లీష్ మీడియము, ఇవన్నీ కూడా ఉన్న యూనివర్సిటీస్ 9. అందులో 2 యూనివర్సిటీస్ మేము ఎక్స్క్లూజివ్ గా తీసుకొని మేము ప్రమోట్ చేస్తున్నాం.
అందులో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి, యురేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి. సో ఈ రెండు యూనివర్సిటీస్ కూడా మన ఇండియా సిలబస్ అంటే ఓన్లీ యూనివర్సిటీ మాత్రమే అక్కడ ఉన్నది. సో మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ ఇండియా సిలబస్ ఉంటుంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంటుంది, 4.5 years కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంకా బ్యూటీ ఆఫ్ కిర్గిస్తాన్ ఇంకొకటి ఏంటిదంటే, సో మొత్తం సబ్జెక్ట్స్ అన్ని 5.5 years కోర్స్ తర్వాత అక్కడ స్టేట్ ఎగ్జామ్ అని ఉంటుంది, స్టేట్ ఎగ్జామ్, అక్రిడిటేషన్ ఎగ్జామ్ అని. సో ఆ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో చదివినాం కదా, ఆ ఎగ్జామ్ కూడా టోటల్ సబ్జెక్ట్ సంబంధించి అన్ని సంవత్సరాలకు సంబంధించి ఇంగ్లీష్ లోనే ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా కంట్రీస్ లో ఇంగ్లీష్ లో ఉండదు. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేసినా కూడా అక్రిడిటేషన్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉండదు. సో దానివల్ల వాళ్ళు 5.5 years వాళ్ళు ఇంగ్లీష్ లో చదివి లోకల్ లాంగ్వేజ్ లో అక్రిడిటేషన్ ఎగ్జామ్ అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అది టఫ్ కూడా. సో ఆ విధంగా ఇంగ్లీష్ లోనే నేర్చుకోవడం, ఇంగ్లీష్ లోనే అక్రిడిటేషన్ ఎగ్జామ్ రాసుకోవడము. ఆ అక్రిడిటేషన్ ఎగ్జామ్ స్టేట్ ఎగ్జామ్ ఏదైతుందో దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రాక్టీస్ చేయడానికి అక్కడ మన స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ. అంటే అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్ట్రేషన్ కావడం కావచ్చు అకార్డింగ్ టు 4B. అక్కడ ప్రాక్టీస్ చేయడానికి, అక్కడ లోకల్ స్టూడెంట్స్ MBBS చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగానైతే వాళ్ళ గవర్నమెంట్ అనుమతిస్తుందో మన స్టూడెంట్స్ కూడా అనుమతిస్తున్నది. సో కిర్గిస్తాన్ లో నేను చెప్పిన యూనివర్సిటీస్ లో మీరు చదవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. యాజ్ పర్ NMC నామ్స్ ప్రకారం కావచ్చు, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ప్రకారం ఇలా క్లాస్ వెరిఫై చేసుకోవాలని చెప్పాలి. చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు సార్. కమింగ్ బ్యాక్ టు యూ మ్యామ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫ్యాకల్టీ ఓవర్ దేర్ ఇన్ ద యూనివర్సిటీ? Sure. In our university, we have a lot of faculties, especially if we will talk about Indian students. They are all in general medicine. So, as the HOD of pediatrics, I can proudly say that the Indian students are most best students. Oh, wow. So, yes, they are very humble. They are very smart, intelligent. Yes, so I can say like process of education, how it's. We have a lot of big lecture halls. So for practical classes, we have a separate. To every single subject, we have a different classes. So in which our students is getting knowledges. So we can proudly say that our university not only educational strong, but also we can say clinical skilled. So how it's the system of studying. So every single subject we have modules. Yes, this is a modules in which the students have to get their marks. So in usual days, by answers they are getting the marks. Total marks is 5 marks. Minimum marks is 3 or satisfied marks. So if we are saying about the modules, first module happening in 1.5 months. Okay. After that, before finishing of semester, they are taking second module. So after these 2 modules, the students must to get 61 point. So it will give the students permission to take the last subject exam. So in subject exam, it will be MCQs. Yes, and the total marks they are getting after this MCQ. So, if we will say about graduating students, so in the last semester they have a state exam. So this state exam we have 3 parts. First part will be MCQs. Yes, from in this MCQs included all subjects which they had before in 10th semester. So also here they have to get the 61 point from all 100. So if they already got 61 points, they are allowed to next step of the state exam will be OSCE. Yes. So by the way, if we are saying about OSCE, in our campus we have a very, very big simulation center. Yes. In which our students are improving their skills. So after second level, after second step, after OSCE, if they will get at least satisfied or 3 marks, they are can go to last step or last part of the state exam. Very important. This is oral answer state exam, in which another teachers from another universities are coming to check the knowledges of our students. So if the students will pass this all 3 steps of the state exam, we can proudly say that our students is
Ready to go. Complete, yes. Ready to Completed, go. yes. How do you think our students, our Indian students especially, are like how they got adjusted with the environment, with the food conditions over there and all? Yes, sure. We are trying our best to arrange everything that our students will feel that they are not so far from home. Yes, we have a lot of in hostel. By the way, we have separate rooms for boys and for girls to Okay. safety. Yes, and also no one can be allowed because we have a Face ID system. So it will be very safe for our students, and within our hostel we have a lot of reading halls, we have rest halls, and also I know about the Indian students that they have a lot of festivals and national some holidays. Yes, especially for Indian students we are arranging everything. So all festivals, all holidays, we are celebrating with them. Oh, good to hear. Yes. That. That's great. సో ఫ్రీ స్ట్రక్చర్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? సో మనకి యూనివర్సిటీ మనము బయట ఇక్కడ మనకు ఎక్కువ అవుతున్నదనే బయటికి వెళ్తున్నారు మరి కాబట్టి మనకు హై స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విత్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ లోయెస్ట్ ఫీజ్ అనేది టార్గెట్ మాది. సో అందులో భాగంగా మనం ఇన్ని ఫెసిలిటీస్ అంటే మీకు అసలు యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది 20 acres క్యాంపస్ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉంది. కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్ లో 20 acres క్యాంపస్ అది. సో ఈ 20 acres లోనే వీళ్ళ కాలేజ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్ హాస్పిటల్ కావచ్చు, దాని తర్వాత మనకు గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్, రెస్టారెంట్స్ కావచ్చు, కెఫే కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, తర్వాత గ్రౌండ్స్ కావచ్చు, ఇది ఆడుకోవడానికి మన ప్లే గ్రౌండ్స్ కావచ్చు, బాస్కెట్ బాల్ కోర్ట్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, తర్వాత మార్పాలజీ ల్యాబ్ కావచ్చు, రీసెర్చ్ ల్యాబొరేటరీ కావచ్చు, సిమ్యులేషన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఒకే ఒక క్యాంపస్ 20 acres క్యాంపస్ లో ఉంది. అంటే ఈ క్యాంపస్ కి ఎంటర్ కావడానికి కూడా ఒక సింగిల్ గేట్ ఉంది. సో ఈ సింగిల్ గేట్ నుంచి ఎంటర్ అవ్వడానికి స్టూడెంట్ కానీ ఎన్రోల్ అయిన తర్వాత ఎన్రోల్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఫస్ట్ ఫేస్ ఐడి రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎంట్రీకి పర్మిషన్ ఉంటుంది. సో అలా వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ ఐడి రికగ్నిషన్ తోటి గేట్ ఓపెన్ అవడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటారు. సో దాని వల్ల బయటి వ్యక్తులు అనవసరంగా లోపలికి రావడానికి కానీ లేకపోతే మన స్టూడెంట్స్ అనవసరమైన విషయాల్లో అనవసరమైన టైంలో బయటికి వెళ్ళడానికి కానీ అటువంటి ఆస్కారం లేకుండా ఫుల్లీ కంట్రోల్ ఉంటుంది సెక్యూరిటీ సిస్టమ్. సో బయట స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఇటువంటి సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బిష్కెక్ లాంటి క్యాపిటల్ సిటీ దానిలో ఉన్నప్పుడు. సో దాంతో పాటు వీళ్ళకు ఓన్ హాస్పిటల్, ఇన్బిల్ట్ ఓన్ హాస్పిటల్, అంటే ఇప్పుడు 9 floors బిల్డింగ్ లో ఫస్ట్ పైన ఫ్లోర్స్ అన్ని కూడా క్లాసెస్, కింద ఫ్లోర్స్ అన్ని కూడా వీళ్ళకి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. దానికి ప్యారల్ గా వీళ్ళకు గర్ల్స్ హాస్టల్ కావచ్చు, దాని తర్వాత బాయ్స్ హాస్టల్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉండడం, తర్వాత హాస్టల్ నుంచి కాలేజ్ కానీ లేకపోతే హాస్పిటల్ గానీ వెళ్ళడానికి వాళ్ళకు వాక్వే ఉన్నది. సో ఫ్లై వాక్వే ఉన్నది, పైనుంచే ఉన్నది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో సిస్టమ్ ఎలా ఉందంటే హాస్పిటల్ బాగా రన్ అయినప్పుడు కాలేజీకి సంబంధించి పర్మిషన్స్ మనము అప్లై చేసుకుంటే ఇచ్చే అవకాశాలు లేవు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో బయటి కంట్రీస్ లో అటువంటిది లేదు. సో హాస్పిటల్ లేకున్నా అని వాళ్ళు బయట హాస్పిటల్ తోటి అసోసియేట్ అయినా కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేస్తారు. సో ఇందులో భాగంగా చాలా యూనివర్సిటీస్ ఓన్ హాస్పిటల్స్ ఉండవు. సో ఓన్లీ కాలేజ్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు వేరే హాస్పిటల్స్ మీద వీళ్ళు అసోసియేట్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళు వేరే హాస్పిటల్ అన్నప్పుడే తెలవాలి అది వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నది, మన అవసరాని కోసం ఈ కాలేజ్ వాళ్ళు అసోసియేట్ అవుతున్నారని. సో అది బయట ఎక్కడ ఉంటే వాళ్ళు క్లినికల్స్ విషయం లోపల బయటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఉండడం, ఆడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్, ఆడికి వెళ్ళడానికి డబ్బులు కావచ్చు, ఆడికి వెళ్ళడానికి టైం వేస్ట్ కావచ్చు. ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లినికల్స్ ఉన్నప్పుడు మధ్యలో లంచ్ అవర్స్ లో మళ్ళీ హాస్టల్ కానీ కాలేజ్ కానీ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. అలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా రివీల్ చేయరు ఇది ఎక్కడ ఉన్నదన్న విషయం. దాంతో పాటు హాస్టల్స్ కూడా ఓన్ హాస్పిటల్స్ లేని, ఇదే కిర్గిస్తాన్ ఇదే బిష్కెక్ లో ఓన్ హాస్టల్స్ లేని యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. దానివల్ల వాళ్ళు బయట రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకుంటే అక్కడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ప్రతిసారి రౌండ్స్ కొట్టడము, అది వాక్ అయినా దాని టైం తీసుకోవడము, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అయితే దాని డబ్బులు ఇన్వాల్వ్ అవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇటువంటి యూనివర్సిటీస్ లో చూస్ చేసుకోవడం వల్ల ఏదో 10-15 days లో అయిపోయే పని కాదు. 5.5 years కంటిన్యూగా అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు ఇది క్లినికల్స్ అంటే కాలేజ్ అంటే ఓన్లీ కాలేజ్ కాదు, మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ తో సహా అని మాట్లాడాలి.
సో అలా కాలేజ్ లోపలనే వీళ్ళకు హాస్టల్ కానీ హాస్పిటల్ కానీ లేకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళకు ఎక్స్పెండిచర్ విషయంలో, టైం విషయంలో, వీళ్ళకు తర్వాత మెస్ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం. సో ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా విత్ ఇన్ ద క్యాంపస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ మనకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో దీనికి అక్రిడేషన్స్ విషయంలో చూసుకున్నా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫీజు విషయం వచ్చినప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఫీజు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అక్రిడేషన్ విషయం ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఎన్ఎంసీకి సంబంధించి లేకపోతే మన నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించి మన ఇండియన్ స్టూడెంట్స్ కు ఇక్కడ వ్యాలిడా కాదా అన్న దాని మీద మాట్లాడాం కదా. అదే వెబ్సైట్ లో www.ms.org మనకు స్పాన్సర్ అంటే ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పాను కదా, దాని తర్వాత స్పాన్సర్ నోట్ ఉంటుంది. అందులో మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ECFMG USA నోట్ ఉంటుంది అక్కడ స్పాన్సర్ నోట్ లో, అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటుంది. తర్వాత ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకున్నా కానీ, GMC UK అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకున్నా కానీ మనకి ఇవన్నీ అక్రిడేషన్స్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU మనకు ECFMG USA రికగ్నైజ్డ్, WHO రికగ్నైజ్డ్, WFME రికగ్నైజ్డ్, అండ్ ఫేమర్ రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, GMC UK రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్. దాంతో పాటు మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరోప్ రికగ్నైజ్డ్. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ చదివి పాస్ అయిన స్టూడెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దే విల్ గెట్ గ్లోబల్ డిగ్రీ అన్నట్టు, ఎక్కడైనా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఉంటుంది. సో ఈ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో ఇంటర్నేషనల్ వ్యాలిడ్, ఇండియాలో వ్యాలిడ్, అండ్ ఫెసిలిటీస్ విషయంలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఒకే క్యాంపస్ ఒకే ప్రాంగణంలో ఉన్న యూనివర్సిటీ. సో ఈ హై స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ అక్రిడేషన్స్ అన్నున్న ఈ యూనివర్సిటీకి మిగిలిన అన్ని యూనివర్సిటీస్ కంపేర్ చేసి లోయెస్ట్ ఫీజ్ లో ఇది ఉందండి. $4,000 పర్ ఇయర్, అంటే $2,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో 1,65,000 నుంచి 70,000 ఒక సెమిస్టర్ పరంగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సులభమైన వాయిదాలు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు లాగా అనుకోవచ్చు ఇక్కడ. సో టోటల్ ప్యాకేజ్ చూసుకున్న ఓన్లీ కాలేజ్ ఫీజు చూసుకుంటే 18,50,000లో వీళ్ళు MBBS మొత్తం కంప్లీట్ చేసే అవకాశము, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఇన్ని పర్మిషన్స్ ఉన్న ఈ యూనివర్సిటీలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు వీళ్ళకు హాస్టల్ కూడా మీకు 21,000 మన ఇండియన్ కరెన్సీ అంటే $250 పర్ సెమిస్టర్ లాగా, $500 పర్ ఇయర్ లాగా చూసుకున్నా గానీ 21,000 పర్ సెమిస్టర్ లాగా మనకు పర్ ఇయర్ వచ్చేసి 42,000. ఆ విధంగా దాదాపు 2.5 lakhs హాస్టల్ తోటే అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఓన్ హాస్టల్ కాబట్టి అంత తక్కువలో వీళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్ హాస్టల్, ఓన్ బిల్డింగ్ కాబట్టి. సో ఆ విధంగా చూసుకున్నాను మీకు దాదాపుగా ఒక 21 lakhs ప్లస్ ఆర్ మైనస్ లో 50,000 ప్లస్ ఆర్ మైనస్ లో కాలేజ్ ఫీజు ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు హాస్టల్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఫుడ్ అనేది ఏ మంత్ కా మంత్ పే చేసుకోవచ్చు. $130 అప్రాక్సిమేట్లీ పర్ మంత్ పే చేసుకుంటే మన ఆంధ్ర ఫుడ్. అక్కడ మేము ఎక్కడ ఏ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ యూనివర్సిటీని మేము ప్రమోట్ చేసినా గానీ ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆంధ్ర చెఫ్ తోటి మనం తినే ఏదైతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏదైతే తీసుకుంటాం ఇక్కడ మన టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ కావచ్చు. మధ్యాహ్నం, రాత్రి మనకు వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్ కావచ్చు. వీక్లీ 3 to 4 times నాన్ వెజ్ కావచ్చు. అందులో సండే కంపల్సరీ బిర్యానీ. ఈ విధంగా స్టాండర్డ్ మెనూ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉంటారు కాబట్టి మనకు ఆంధ్ర చెఫ్ తోటి గ్రాసరీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి పంపించి, ఉప్పులు, పప్పులు, బియ్యం అన్ని కూడా ఇక్కడ నుంచి పంపించడము, ఆంధ్ర చెఫ్ ను పంపించడము, ఆంధ్ర టేస్ట్ ఏమాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా ఉంటాము. దాంతో పాటు మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించిన ఆఫీస్ కూడా మనకు యూనివర్సిటీ క్యాంపస్ లో ఆఫీస్ ఉండడం, హాస్టల్లో ఆఫీస్ ఉంటుంది. మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఎప్పటికి కూడా అవైలబుల్ ఉంటారు. సో ఇన్ ద సెన్స్ ఈ 5.5 years ఏదైతే కోర్స్ ఉందో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తి బాధ్యత భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తీసుకుంటది. సో దీనికి మేము ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి అఫీషియల్ కాంట్రాక్టర్స్. సో దానివల్ల మీకు ఎటువంటి అంటే సపోజ్ చాలా మంది సబ్ ఏజెంట్స్ కూడా వర్క్ చేస్తారు. సో దానివల్ల A నుంచి Bకి ఇవ్వడము, B నుంచి Cకి ఇవ్వడము, దానివల్ల వీళ్ళకి ఏదన్నా 5.5 years లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి సమాచారం చేరవేసే లోపల వాళ్ళకు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా మా స్టాఫ్ ఉంటారు, మా ఆఫీస్ ఉంటుంది, మేమే డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కావచ్చు, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో ఫీజు విషయంలో చూసుకున్నా, అక్రిడేషన్ విషయంలో చూసుకున్నా, ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో చూసుకున్నా పూర్తి జాగ్రత్త తీసుకుంటుందండి. అది అలా ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా 20 years రన్ అవుతూనే వస్తున్నారు. How do you want to motivate all the students out there who's watching this video right now? Good luck, dear students. Just one advice, please attend your classes, improve your knowledges. So by the way, I forgot about we have a exclusive collaboration with the Max
healthcare clinic in India, one of the biggest hospitals in India, that the students will see how manage the patients, especially in India. So it will be easily to them to get all knowledges. So it will be comfortable to them, easily to know how they have to treat the patients, how the system of healthcare in India. So guys, if you have any free time, just take this time to improve your knowledges, just to improve your skills. So I will be here in IMU. So welcome to IMU. You want to comment anything on Bhagyalakshmi Educational Services, Dr. Prasad garu? Yes, sure. Also, we have exclusive partner. Yes, Bhagyalakshmi Educational Services. Yes, services. This is our very exclusive and very good partner. So vice versa, do you want to comment anything? ఇది వచ్చేసి ఇంకొక విషయం మీకు హైలైట్ చేయదలుచుకున్నది, ఇక్కడ మేడం ఆల్రెడీ చెప్పినట్టు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి, మ్యాక్స్ హెల్త్ కేర్ సిస్టమ్ తోటి వీళ్ళు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ కొలాబరేషన్ ఉంది. సో దానివల్ల వీళ్ళు హాలిడేస్కి వచ్చినప్పుడు క్లినికల్ అబ్జర్వర్షిప్ ఉంటుంది. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంటుంది, డాక్టర్స్ పేషెంట్స్ తోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు, పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, డాక్టర్స్ యొక్క ఎలా పేషెంట్స్ హ్యాండిల్ చేస్తున్న విషయంలో దగ్గరగా ప్రతి డిపార్ట్మెంట్, అంటే గైనిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్లో వీళ్ళు వెళ్ళి చూసి గమనించి వీళ్ళు నేర్చుకోవడానికి, అంటే మేము చదువుతున్న చదువుకు ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నదా, మనం చదువుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి టాలీ చేసుకోవడానికి అవకాశం, గొప్ప అవకాశం ఈ కొలాబరేషన్లో ఉన్నది. సో ఇప్పుడు ఈ రోజు కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్లినికల్ అబ్జర్వర్షిప్లో ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు జరుగుతుంది కూడా. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ తోటి కూడా వాళ్ళకు టాలీ కావాలి కంపల్సరీ. మన నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ యొక్క ముఖ్య ప్రాధాన్యమే అది. సో ఇండియాలో ఎలా చదువుతున్నారో అలా చదవదంటున్నారు. అటువంటిప్పుడు ఇండియాలో ఎలా ట్రీట్ చేస్తున్నారో అది చూడాల్సిన అవసరము, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు స్టూడెంట్స్ కూడా. దాంతోపాటు వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే FMGA, అంటే ఇప్పుడున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఎప్పుడైతే అబ్రాడ్ MBBS చదివినప్పుడు ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇప్పుడు రాయాలి. అది రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. దానికి సంబంధించిన కోచింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, మన ఇండియన్ డాక్టర్స్ తోటి అరైజ్ మెడికల్ అకాడమీ తోటి వీళ్ళు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ కొలాబరేషన్ ఉంది. సో ఈ ఫ్యాకల్టీ, ఈ ప్రొఫెసర్స్ అక్కడికి మన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ బిష్కెక్ కిర్గిస్తాన్ వచ్చి పీరియాడికల్లీ వచ్చి వీళ్ళు ఆఫ్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడం కావచ్చు, ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడం కావచ్చు, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం కావచ్చు ఉంటుంది. సో ఇంకేందంటే ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ FMG నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్గా మారబోతున్నది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. సో అంటే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరు కూడా ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే ప్రాక్టీస్, ఎగ్జామ్ పాస్ అయితేనే ఇండియాలో. సో ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో 1 to 1.5 crore పెట్టి చదివినా, సోకాల్డ్ మేము చెప్పిన కంట్రీస్లో ఆ యూనివర్సిటీలో చదివినా కానీ వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. కాబట్టి ఇక్కడ 70 lakhs పెట్టి బి కేటగిరీ చదవలేని వాళ్ళు, 1 to 1.5 crore పెట్టి NRI కోటా చదవలేని వాళ్ళు, వాళ్ళ MBBS చదవాలన్న కళను కలలాగా ఉంచకుండా ఒకసారి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి వస్తే అసలు అంటే అసలు ఇండియాలో MBBS కు బయట MBBS కు డిఫరెన్స్ ఏంటిది, సో అక్కడ బడ్జెట్ విషయంలో కావచ్చు, అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏ కంట్రీలో దొరుకుతుంది, ఆ వాలిటీ ఆఫ్ డిగ్రీ గురించి కావాల్సిన నేను ఇప్పటివరకు ప్రొవైడ్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా మీకు విత్ రెఫరెన్స్ టు ఆల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడము. సో దానివల్ల మీరు ఒకవేళ చదవదలుచుకుంటే మీరు ఎన్రోల్ చేసుకొని ఇదంతా చేసుకోవడానికి కావాల్సిన అన్ని అవకాశాలను కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. దాంతోపాటు మాకు సీనియర్ మోస్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా వెల్ ట్రైన్డ్ సీనియర్ మోస్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో వాళ్ళు మీకు కౌన్సిలింగ్ చేసి మీకు కావాల్సిన మీ బడ్జెట్లో మీకు కావాల్సిన కంట్రీని మీ టేస్ట్కి అనుగుణంగా ఏమాత్రం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఎట్ ద సేమ్ టైం లోయెస్ట్ బడ్జెట్లో MBBS కంప్లీట్ చేయడానికి కావాల్సిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. సో మా ఆఫీసర్స్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కావచ్చు, విజయవాడలో ఉన్నది, వైజాగ్లో ఉంది, తిరుపతిలో ఉంది, మంచిర్యాలలో ఉంది, మహారాష్ట్రలో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. సో అక్కడ ఎవరైనా కావాల్సుకున్నా అని మా హెడ్ ఆఫీస్ కాల్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మేము ప్రొవైడ్ చేస్తాం. సార్ ఈ ఒక్క వీడియో ఎన్నో కన్ఫ్యూజన్ దూరం చేస్తుంది సార్. అంటే చాలా మందికి ఉంటుంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న డౌట్ అన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్తుంది. ఆల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you. థ్యాంక్ యూ.
చూసారు కదా, అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నిజంగా ఈ వీడియో ద్వారా మీకు అందిపోతాయండి. సో సేవ్ చేసుకొని పెట్టుకోండి డెఫినెట్ గా. అండ్ ఫర్దర్ గా కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. ప్రసాద్ గారు విల్ ఆల్వేస్ బీ అవైలబుల్. అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అంటే మనందరికీ డౌట్ లేకుండా గుర్తుకొచ్చేది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us, sir. Thank you.